హాయ్ ఎవ్రీవన్. అంబానీస్ పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి, చూసారా? డార్జిలింగ్ డైమండ్, ఎమరాల్డ్ జ్యువెలరీ, డిజైనర్ శారీస్, బ్యూటిఫుల్ డెకరేషన్ అన్నీ చూసి మీకు ఏమనిపించింది? వావ్ అనుకున్నారా? అయినా సుందరకాండకు అంబానీ పెళ్ళికి సంబంధం ఏంటనే కదా, అక్కడికే వెళ్దాం. మనం ఇంతకుముందు వీడియోలో హనుమంతుడు లంకను చేరుకునే వరకు చెప్పుకున్నాం కదా. ఆ వీడియో చూడకపోతే వెంటనే చూడండి. 100 యోజనాల సముద్రాన్ని దాటిన హనుమంతుడు పెద్దగా అలసిపోలేదు. ఇదేం కష్టం కాదులే అనుకున్నాడు. అందమైన అడవులు, కొండలు దాటి చివరికి హనుమంతుడు రావణుడున్న లంకా నగరాన్ని చేరుకున్నాడు. ఒక కొండ మీద నిలబడి అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అక్కడ ఖర్జూరం, నిమ్మ, అరటి, ఇంకా రకరకాలైన పండ్ల చెట్లు, మల్లె, కనకాంబరం, కదమ్మం లాంటి రకరకాల పూల చెట్లు, ఇంకా రకరకాల స్పైసెస్ చెట్లతో మంచి గాలులు వస్తున్నాయి తోటల మీద నుండి. అక్కడ కనిపిస్తున్న సుందరమైన ఆనందమైన వనాల నిండా రకరకాల పూలు, పండ్లు, చెరువులు, హంసలు, బాతులు ఉన్న చెరువులు, బావులు అన్నీ ఉన్నాయి. లంకా నగరం చూస్తే దేవతల నగరంలా ఉంది. అందమైన నీటిలో చుట్టూ ఉండి బంగారు గోడలు, ఆకాశాన్ని తాకే తెల్లటి ఎత్తైన భవనాలు, అవే స్కై స్క్రేపర్స్ ఉన్నాయి. హనుమంతుడికి ఆకాశం తాకే మేడలున్న లంకానగరం చూడగానే కైలాస పర్వతంలా కనిపించింది. చుట్టూ భయంకరమైన రాక్షసులు సెక్యూరిటీ గార్డ్స్లా ఉన్నా సరే ఆ నగరం అద్భుతంగా ఉంది. యాక్చువల్గా ఈ లంకా నగరం ధనం, సంపదలకు అధిపతి అయిన కుబేరుడి పాలనలో ఉండేది ఒకప్పుడు. దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ ఈ అద్భుతమైన నగరాన్ని ప్లాన్ చేసి నిర్మించాడు. కానీ కుబేరుడి హాఫ్ బ్రదర్ అయిన రావణుడు అతన్ని లంక నుండి తరిమి కొట్టి తన రాక్షస సైన్యాన్ని తెచ్చి అక్కడ పెట్టేశాడు. ఈ నగర సౌందర్యాన్ని, అద్భుతమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చూసి రావణుడి కెపాసిటీని హనుమ అంచనా వేయటం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన వెంటనే, అరే, వానరులు ఇక్కడికి వచ్చినా వాళ్ళు గెలవడం ఎలా సాధ్యం? చూస్తుంటే దేవతలే దిగి వచ్చినా లంక మీద యుద్ధంలో గెలవడం కష్టంగా ఉన్నట్టుందే. శ్రీరాముడు మాత్రం ఇక్కడికి వచ్చిన రావణుడికి వ్యతిరేకంగా ఏం చేయగలుగుతాడు? ఈ రాక్షసులను ఎలా ఎదుర్కొంటాడు అని రకరకాల అనుమానాలు వచ్చాయి హనుమ మనసులో. సరే, నేను సీతమ్మ ఎలా ఉందో, ఎక్కడుందో ఫస్ట్ వెతుకుతాను, మళ్ళీ దీని గురించి ఆలోచించవచ్చులే అనుకున్నాడు. లంక చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్, లంకలో ఉన్న రిసోర్సెస్ అన్నిటినీ చూడగానే హనుమ మొదట్లో భయపడ్డాడు. అలాంటి భయమే మనందరికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గేమ్ ఆడడానికి వెళ్తున్నా, ఒక కాంపిటీషన్కి వెళ్తున్నా, ఏదో ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా వెంటనే పక్క వాళ్ళని చూసి భయపడిపోతాం. అప్పుడే మనము హనుమను ఆదర్శంగా తీసుకోవాలి. హనుమ ఇక్కడ ధైర్యం చూపించి కాసేపు భయపడడం ఆపేసి తన లక్ష్యం మీదకి ఫోకస్ మార్చాడు. అలాగే మనం కూడా మన లక్ష్యం ఆ మూమెంట్లో గేమ్ సరిగ్గా ఆడటమో, లేదా మన ప్రజెంటేషను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఇవ్వటమో దాని మీదకు షిఫ్ట్ చేసి ఒక డీప్ బ్రీత్ తీసుకొని మన పనిని మనం కంటిన్యూస్గా చేయటం మొదలుపెట్టాలి. అప్పుడు విజయం మనల్ని ఖచ్చితంగా వరిస్తుంది. ఇంత పవర్ఫుల్ రాక్షసులు కాపలా ఉన్న ఈ లంకలోకి వెళ్ళాలంటే ఈ రూపం పనికిరాదు. నేను రాక్షసులకు కనిపిస్తే అంతే సంగతి. రాముడిచ్చిన పని చేయలేను, ఇంత సముద్రం దాటి వేస్ట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకొని రాత్రి అవ్వగానే చిన్నగా మారి లోపలికి వెళ్ళటమే మంచిది అనుకున్నాడు హనుమంతుడు. చీకటి పడే వరకు వెయిట్ చేసి అప్పుడు చిన్న పిల్లి సైజులోకి మారాడు. లంకా నగరాన్ని చూసిన హనుమ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. దాని పిల్లర్స్, డోర్లు, విండోలు అన్నీ బంగారంతో చేశారు. అక్కడ దాని మీద రకరకాల అలంకరణలు ఉన్నాయి. పై ఫ్లోర్స్ అన్నీ మెరిసే క్రిస్టల్స్, రూబీస్, ఎమరాల్డ్, ముత్యాలతో రకరకాలుగా అలంకరించబడి ఉన్నాయి. లంకా నగరం అంతా సర్వసంపద వైభవంతో గ్రాండ్గా ఉంది. ఇంత అందమైన లంకను చూసి ఇక్కడ సీత కనిపిస్తుంది అన్న ఆశ ఒకవైపు, ఇంత పెద్ద నగరంలో ఎక్కడుందో అన్న సందేహం మరోవైపు కలిగాయి హనుమంతుడికి. సడన్గా హనుమంతుడి ముందు ఒక భయంకరమైన రూపం కనిపించి పెద్ద గొంతుతో అరుస్తూ, ఏయ్ కోతి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిజం చెప్పకపోతే నీ తాట తీస్తాను, జాగ్రత్త అన్నది. నా సంగతి చెప్తాలే కానీ నువ్వెవరు? ఇంత వికారంగా ఈ గేటు దగ్గర ఏం చేస్తున్నావు అని హనుమంతుడు అడిగాడు. నేను ఈ నగరాన్ని రాక్షసరాజు రావణుడి కోసం కాపలా కాసే లంకను.
నన్ను దాటి ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు ప్రశాంతంగా, నేను జస్ట్ ఈ అందమైన నగరాన్ని లోపలికి వెళ్ళి చూసి అక్కడ పార్కులు అవి కాసేపు తిరిగి వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు లంక ముందుకొచ్చి, నన్ను ఓడించకుండా నువ్వు ఈ నగరాన్ని చూడలేవు అని గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు అంతా బలవంతుడైన హనుమంతుడు మూర్ఛపోయి వెంటనే తేరుకొని ఆమె ఒక స్త్రీ అని పూర్తిగా దాడి చేయకుండా ఎడం చేత్తో ఒకే ఒక్క దెబ్బతో హనుమంతుడు ఆ రాక్షసుని నేల మీద పడేలా చేశాడు. అప్పుడు లంక, వానర్రాజా, నువ్వు మహాబలశాలివి, నేను ఓడిపోయాను. నాకు బ్రహ్మ చెప్పాడు, ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నన్ను జయిస్తాడో అప్పుడే లంకకు కీడు అని. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టుంది. సీతను ఎత్తుకొచ్చి రావణుడు లంకకు నాశనం తెచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళి నగరానికి వెళ్ళి నీ పని పూర్తి చేయి అని చెప్పింది. రాక్షస స్త్రీ అయినా సరే లంకను గౌరవించి, హనుమంతుడు స్త్రీలను గౌరవించడం ఎంత ఇంపార్టెంటో మనకు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. అలా లంకలోకి వెళ్ళిన హనుమంతుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళాడు శత్రునాశనం కోసమని. బిల్డింగ్ నుండి ఇంకో బిల్డింగ్కి అలా జంప్ చేస్తూ వెళ్తున్న హనుమంతుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ రకరకాల షేప్స్లో రకరకాల సైజెస్లో ఉండడం చూసి మనం అంబానీ పెళ్ళి చూసి వావ్ అనుకున్నట్టే అనుకున్నాడు. అక్కడ లోపల కొన్ని ఇళ్లల్లో సంగీత కచేరీలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి, రకరకాల పాటలు వినిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లల్లో అయితే రాక్షసులు కూడా మంత్రాలు చదువుతూ హోమాలు జపాలు చేస్తున్నారు. అన్ని బిల్డింగ్స్కి మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. చుట్టూ భయంకరమైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. అన్ని ఇళ్ల ముంద రథాలు, ఏనుగులు, గుర్రాలు ఉన్నాయి. హనుమంతుడు అలా జంప్ చేస్తూ చేస్తూ అందమైన వీధుల్లో వెళ్తూ వెళ్తూ చివరకు మెయిన్ స్ట్రీట్కి చేరుకున్నాడు. ఆ మెయిన్ స్ట్రీట్లో పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి. అందులో కుంభకర్ణుడు, ఇంద్రజిత్, విభీషణుడు వీళ్ళందరి ఇళ్ళు దాటుకొని ఆ పెద్ద ప్యాలెస్ల్లో మరింత పెద్ద ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాడు. అది రావణుడిదే అనుకున్నాడు. ఆ బయట పుష్పక విమానం కూడా పార్క్ చేస్తుంది. అది చూసి ఇది ఖచ్చితంగా రావణుడి ప్యాలెసే అని హనుమంతుడు ఫిక్స్ అయ్యాడు. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ లోపల పాలరాతి విగ్రహంలా ఉంది ఇల్లు. అక్కడ బంగారంతో తయారు చేసిన మంచాలు, కుర్చీలు ఉన్నాయి. చివరికి వంట పాత్రలు, గ్లాసులు కూడా బంగారంతో చేసినవే ఉన్నాయి. ఆ తర్వాత హనుమంతుడు ఇంకా లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత హనుమంతుడు రకరకాల రంగురంగుల దుస్తులు ధరించి అందంగా అలంకరించబడి పరుపుల మీద నిద్రపోతున్న అందమైన స్త్రీలను 1000 మందిని దాదాపుగా చూశాడు. ఆ స్త్రీలందరినీ రావణుడు యుద్ధవాంఛతో ఎత్తుకొని వెళ్ళాడు. వాళ్ళల్లో ఏ ఒక్కడిని కూడా రావణుడు బలవంతంగా తీసుకురాలేదు, ఒక్క జానకిని తప్ప. హనుమంతుడు సీతను వీళ్ళందరిలో ఎలా గుర్తించాలి? రాముడు కనీసం ఫోటో కూడా చూపించలేదు సీతది. రాముడికి ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు, కనీసం సీతని ట్యాగ్ చేశాడేమో చూద్దామంటే. రాముడినేమో సీత ఎలా ఉంటుంది అంటే, నా సీత కలువ పువ్వులా ఉంటుంది, ఆమె కళ్ళు పువ్వు రెక్కల్లా ఉంటాయి అని ఏదో కవిత్వం చెప్పాడు. ఆ భవంతిలో కనిపించిన స్త్రీలందరినీ వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టి, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి సీతతో పోల్చుకోవటానికి ట్రై చేస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు ఆ ఇంట్లో మెయిన్ బెడ్రూమ్లో హనుమంతుడు రావణుణ్ణి చూశాడు. రావణుడు మెరుస్తున్న కుండలాలు ధరించి, పొడవైన చేతులు, బంగారు దుస్తులు వేసుకొని, ఎర్రని చందనం పూసుకొని పర్వతంలా నిద్రపోతున్నాడు. హనుమంతుడు రావణుణ్ణి దగ్గరగా చూడగానే క్షణం పాటు భయపడ్డాడు. అక్కడ చాలామంది స్త్రీలు నిద్రపోతున్నారు. అక్కడ సీత ఉందేమో అని చూశాడు. ఆ స్త్రీల మధ్యలో హనుమంతుడు ఒక మంచం మీద ఒంటరిగా ఒద్దికగా పడుకున్న ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆమె సౌందర్యం, యవ్వనం చూసి ఆమె సీత, ఖచ్చితంగా సీతే అని మనసులో అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు చాలా సంతోషించాడు. ఆనందంతో తోకను ముద్దాడాడు. ఆడి పాడడం మొదలుపెట్టాడు. తన వానర లక్షణాలు చూపించాడు. స్తంభాలను ఎక్కి గబగబా నేల మీద పడడం మొదలుపెట్టాడు. వెంటనే అనుమానంలో పడ్డాడు. రాముడికి దూరంగా ఉన్న సీతకు నిద్రాహారాలు ఉండవే, ఇలా ప్రశాంతంగా నిద్రపోతోంది స్త్రీ, ఇంత అలంకరణలో ఉన్న ఈమె సీత ఖచ్చితంగా అయి ఉండదు అనుకున్నాడు. హనుమంతుడు అనుకున్నట్టుగానే అక్కడ ఉన్నది రావణాసురుడి భార్య పరమ సాధ్వి మండోదరి. తర్వాత హనుమంతుడు మళ్ళీ వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ నిద్రపోతున్నారు. గాలికి వాళ్ళ బట్టలు ఎగిరి చెల్లాచెదురుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళల్లో సీతమ్మని వెతకటానికి హనుమ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కానీ వెంటనే తన ఆలోచనను మార్చుకున్నాడు. నేను సీతమ్మని
ఇంతమంది ఆడవాళ్ల మధ్యలో కాక అడవిలో వెళ్ళి వెతకాలా ఏంటి? నా మనసు శుద్ధంగా ఉంది, దానికి ఏ బాధ లేదు, కాబట్టి నేను దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు అని తన లక్ష్యం మీద ఫోకస్ పెట్టి మళ్ళీ సీతమ్మను వెతకడం ప్రారంభించాడు. పేరెంట్స్ అందరూ వాళ్ళ అబ్బాయిలకు హనుమంతుడి గురించి, హనుమంతుడిలో ఈ ఉన్న ఒక్క విషయాన్ని నేర్పిస్తే ఈరోజు సమాజంలో మనం చూస్తున్న దారుణాలను చూడకుండా ఉండగలుగుతాం. ఎంతసేపు అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అన్న డిస్కషన్ ఆపి అబ్బాయిలకు హనుమంతుడిల స్త్రీలను గౌరవించడం ఎలా అన్న విషయం నేర్పించడం మీద పేరెంట్స్ దృష్టి ఎంత వెతికినా సీత కనిపించకపోవడంతో హనుమంతుడికి మళ్ళీ నిరాశ మొదలైంది. ఎక్కడెతికినా కనిపించకపోతే సీత ఖచ్చితంగా చనిపోయి ఉంటుందేమో. పతివ్రత అయిన సీత రాముడి భక్తిలో ఉంటే ఈ రావణుడే చంపేసి ఉంటాడేమో. లేకపోతే సీతమ్మ ఈ రాక్షస స్త్రీలందరినీ చూసి భయంతో చనిపోయి ఉంటుందేమో అని రకరకాల అనుమానాలు వచ్చాయి. నేను రాజభవనం అంతా వెతికాను, సీతమ్మ కనిపించలేదు. వెనక్కెళ్ళి ఏం చెప్పాలి? రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, జాంబవంతుణ్ణి, సుగ్రీవుణ్ణి ఎలా ఫేస్ చేయాలి అనుకున్నాడు. కానీ వెంటనే ఈ నిరాశ వల్ల ఏం లాభం లేదు. ఆశ మాత్రమే విజయానికి మూలం. నాకు కొంచెం ఓర్పు ఉండాలి. మనిషి ఏ పనైనా ఓర్పుతో అంటే పర్సివియరెన్స్తో ఉంటేనే విజయం సాధిస్తాడు. నేను నిరాశ పడకుండా మళ్ళీ వెతకటం మొదలు పెడతాను. ఈ రావణుడి లంకలో నేను వెతకని ప్లేసెస్ ఇంకా ఉన్నాయి. ఊరి బయట, అండర్ గ్రౌండ్స్లో, కార్నర్ హౌసెస్లో, ప్యాలెస్కి దూరంగా ఉన్న చిన్న చిన్న హౌసెస్ను కూడా వెతుకుతాను అనుకొని వెతకడం మొదలు పెట్టాడు. సో మళ్ళీ హనుమంతుడు ఏది వదలకుండా వెతికాడు. బావులు, చెరువులు వాటిని కూడా చూశాడు. ఏది వదలలేదు. నాగకన్యలు, గంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు అందరూ కనిపించారు, ఒక్క సీత తప్ప. కనిపించిన స్త్రీ సీత కాదు అని తెలిసినప్పుడల్లా హనుమంతుడు మళ్ళీ మళ్ళీ డిప్రెస్ అయ్యాడు. అసలు సీత లంకకొచ్చిందా, లేకపోతే పుష్పక విమానం స్పీడ్గా వస్తున్నప్పుడు పైనుంచి కింది పడిపోయిందా, సముద్రంలో పడి చనిపోయిందా, రకరకాలుగా ఆలోచించాడు. నేను సీత కనిపించకపోతే వెనక్కి ఎలా వెళ్తాను? సీతమ్మ చనిపోయిందని చెప్తే రాముడు చనిపోతాడే, అది చూసి లక్ష్మణుడు, అది తెలిసి భరత శత్రుఘ్నులు అందరూ చనిపోతారే, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మిగతా వానరులు మాత్రం ప్రాణాలతో ఎలా బతకగలుగుతారు? నేను ఇక్కడే ఉండి సీత కనిపించకపోతే నా ప్రాణాలు వదిలేస్తాను. ఇలా రకరకాలుగా ఆలోచించాడు. కనీసం నేను వెళ్లకుండా ఉంటే కనీసం రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం అందరూ నేను వెనక్కొస్తానేమో, సీత బతికే ఉందేమో అన్న ఆశతో బతుకుతారు అనుకున్నాడు. సీతని నేను కనిపెట్టలేకపోతే నేను సన్యాసిగా మారిపోతాను, లేకపోతే చితి పేర్చుకొని దానిలో దూకి చచ్చిపోతాను, లేకపోతే ఆహారం తీసుకోకుండా ఉండి చచ్చిపోతాను. సీతని కనిపెట్టలేకపోతే నేను కూడా నీళ్ళల్లో మునిగి చచ్చిపోతాను అని అనుకున్నాడు. ఇలా హనుమంతుడు రకరకాలుగా ఆలోచించాడు, డిప్రెస్ అయ్యాడు. కానీ వెంటనే చీకటి పడుతోంది. అయినా శుభకార్యాలు చూడాలి అంటే ప్రాణాలతో ఉండడం చాలా ఇంపార్టెంట్, ఆత్మహత్య చాలా పాపం అని రియలైజ్ అయ్యి ఇక్కడ ఒక అశోకవనంలా కనిపిస్తోంది కదా, ఈ అందమైన వనంలో మళ్ళీ సీతను వెతకాలి అని మళ్ళీ సీత కోసం వెతకడం మొదలుపెట్టాడు. అన్ని తెలివితేటలున్న హనుమంతుడు కూడా మొదట్లో మండోదరిని చూసి సీత అనుకున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనం కూడా కొన్నిసార్లు డబుల్ చెక్ చేసుకోవాలి దేన్నైనా. అందులో ఈ ఏఐ జనరేషన్లో ఫేక్ రూమర్స్ వచ్చే కాలంలో ఏది చూసినా ఏది విన్నా కొంచెం ఆలోచించి నిజమా కాదా అని డబుల్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే మనం పొరపాటు పడే ప్రమాదం ఉంది. పొరపాటు పడడం కామన్, కానీ దాని నుండి ఎంత త్వరగా రియలైజ్ అవుతే అంత మంచిది. ఒక్కోసారి మనం అనుకున్నది జరిగినప్పుడు, ఏదైనా చెడు జరిగినప్పుడు మన లోపల బాధ, నిరాశ మన ఆలోచనల్ని చెడగొడతాయి. ఇవి చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్. మన థాట్స్ అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం తప్పుడు నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. హనుమంతుడే ఏది పడితే అది ఆలోచించాడు, జరిగేది జరగంది రకరకాలుగా ఆలోచించాడు. పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గానే ఆలోచించాలి ఇలా చెప్పటం చాలా ఈజీ, చేయటం చాలా కష్టం. అంత ఉత్సాహంగా ఉండే హనుమంతుడు కూడా సీత కనిపించకపోతే నిరుత్సాహపడ్డాడు, నెగిటివ్గా థింక్ చేశాడు. ఇంకా మనమెంత? సో నెగిటివ్ థింకింగ్ చాలా కామన్. అలా వచ్చిన ఆలోచన నుండి ఎంత తొందరగా బయటపడగలిగితే అంత మంచిది. మనము హనుమంతుడిని చూసి మన స్ట్రాటజీ మార్చుకోవాలి అని తెలుసుకోవాలి. హనుమంతుడికి లంకా నగరంలో సీత కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టాడు. అలాగే
మనం కూడా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంచెం తెలివిగా మారి మన స్ట్రాటజీని మార్చుకోవాలి అని ఈ స్టోరీ తెలియజేస్తుంది. అలాగే విజయం సాధిస్తాము అన్న నమ్మకం కూడా కలిగి ఉండాలి. అయినా వాల్మీకి హనుమంతుడు ఇన్నిసార్లు నిరాశకు లోనవ్వటం, ఇలా ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకోవటం చెప్పటం అంటే కేవలం కథ చెప్పడానికే కాదు, ఇందులో చాలా డీప్ మీనింగ్ ఉంది. ఒకసారి మనం ఆలోచించి చూస్తే ఈవెన్ గ్రేటెస్ట్ హీరోస్ ఆర్ హ్యూమన్, దే టు ఎక్స్పీరియన్స్ ఎమోషనల్ లోస్ అని చెప్తున్నాడు వాల్మీకి. ఇక్కడ మనకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు రెసిలియన్స్ గురించి. కష్టాలు బాధలు వచ్చినప్పుడు కింద పడడం మామూలే, కింద పడిన తర్వాత తిరిగి నిలబడే శక్తిని పుంజుకోవటమే మనం హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. హనుమంతుడు తన లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ శక్తిని పొందాడు. అదే మనకు ఆదర్శం. మనకు కూడా ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన లక్ష్యం మీద ఫోకస్ పెట్టి మన నెగిటివ్ థింకింగ్ని మార్చుకొని అన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. మనం ఒక దీపం పెడితే అందులో ఆయిల్ అయిపోతూ ఉంటే, మంట తగ్గుతూ ఉంటే ఏం చేస్తాం? ఒత్తి సరిచేస్తాం, ఆయిల్ యాడ్ చేసుకుంటాం. మన జీవితం కూడా అంతే. ఎప్పటికప్పుడు ఒత్తిలాంటి మన ఆలోచనలను సరిచేసుకుంటూ హనుమాన్ ఇన్స్పిరేషన్ అనే నూనెను వేసుకొని మన జీవితం అంతా వెలుగును నింపుకోవటమే. అంబానీ పెళ్లి సందడి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి వైభవం చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఒరిజినల్ వాల్మీకి రామాయణం లింక్లోకి వెళ్ళి సుందరకాండలో లంకానగర వైభవాన్ని గురించి చదవండి. అప్పుడు మీ ఓన్ మూవీకి గ్రాఫిక్స్ని మీరే ఊహించుకోండి. అవి డెఫినెట్గా ఏ డైరెక్టర్ స్క్రీన్ మీద చూపించేదానికన్నా అద్భుతంగా ఉంటాయి. దానికి నాది గ్యారెంటీ. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్.